నమస్తే అండి. నమస్తే సార్. ఏ నియోజకవర్గం అండి ఇది? మాది పిఠాపురం నియోజకవర్గం సార్. మరి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం అంటే మరి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ వంగా గీతకి వేద్దాం అనుకుంటున్నామండి. అవునా? లోక్సభ లోక్సభ చలమశెట్టి సునీల్ గారండి. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? సునీల్ గారు గత 15 సంవత్సరాలు బట్టి తెలుసండి. తర్వాత స్వామ్యుడు, తర్వాత పారిశ్రామికవేత్తగా ఆయనకి కాకినాడ నియోజకవర్గం, తర్వాత మెట్ట ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా సునీల్ గారికి మేము వేయాలని అనుకుంటున్నామండి. అయినా మేము మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ అభిమానులు. తర్వాత సునీల్ గారికి మా ఓటు ఖచ్చితంగా మా నియోజకవర్గమే కాకుండా 7 నియోజకవర్గాల నుంచి కూడా అత్యధిక మెజార్టీ వస్తుందని అనుకుంటున్నాం సార్. ఈ 5 ఏళ్లలో పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందా? బాగా అభివృద్ధి చెందింది. ఎందుకంటే కాకినాడ టౌన్ స్మార్ట్ సిటీగాను, తర్వాత చైతన్యవంతమైన జిల్లాగాను అభివృద్ధి 100% అయిందండి. మెజార్టీ ఎక్కువ వస్తుందండి. అది ఎంత వస్తుంది అనేది ప్రజలకు అంతు చిక్కదండి. కాకినాడ జిల్లాకి జనసేన పార్టీ నుంచి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ జిల్లాకి ఆయన ఏం చేశారనేది ఆయన్నే అడగాలండి. కానీ జనసేన పార్టీ తరఫున కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ 7 నియోజకవర్గాల్లో ఆయన చేసిన అభివృద్ధి కానీ, లేకపోతే 7 నియోజకవర్గాల్లో జనసేన నుంచి పార్టీ తరఫున నిలబెట్టినటువంటి విధానాన్ని కానీ, తర్వాత ఉదయసీన్ అనే వ్యక్తి ఎంపీ అభ్యర్థి అసలు కాకినాడ 7 నియోజకవర్గాల్లో ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి.